హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఊరి రైల్వే స్టేషన్ చూపెడతాను. పాత స్టేషన్కి కొత్త స్టేషన్కి ఎంత తేడా ఉందో మీరే చూసి చెప్పండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ఇప్పుడు మా గుల్లపల్లి రైల్వే స్టేషన్ ఎలా ఉందో మీకు చూపెడతాను. చూడండి, పాతదానికి ఇప్పటి దానికి ఎంత ఫరక్ ఉందో చూడండి. ఎందుకంటే నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను వీడియోలో ఎక్కువ శాతం కనపడకపోవచ్చు. అందుకని నెక్స్ట్ ఇప్పుడు చూడండి, నేను గొల్లపల్లి మా రైల్వే స్టేషన్, కొత్త రైల్వే స్టేషన్ ఎలా ఉందో చూడండి. పాతదానికి దీనికి చాలా తేడా ఉంది. చూడండి ఫ్రెండ్స్, చూసి ఎలా ఉందో నాకు కామెంట్లో పెట్టండి. చుట్టుముట్టు మొత్తం చెట్లతోటి డెకరేట్ చేశారు. ప్రతి ఒక్క చెట్టు ఉంది, ఫ్లవర్స్వి అవి అన్నీ. పాత ఉన్నప్పుడు మాత్రం ఇంత బాగా లేకుండే, కానీ నార్మల్గా ఉండే. కానీ ఇప్పుడు మాత్రం చాలా మంచి డెకరేషన్ చేశారు. చుట్టుముట్టు అన్ని చెట్లు, పూల చెట్లే ఉన్నాయి. కానీ ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి చాలా శాతం ఎండిపోయాయి. గుల్లాపల్లి అనేసి ఇంగ్లీష్లో, హిందీలో, ఇంకోటి తెలుగులో కూడా ఉంది. ఎంట్రన్స్ కూడా చూపెడతాను. ఆ పక్క పొంటి స్టెప్స్ చూడండి, వెళ్ళడానికి పైనకి వెళ్ళడానికి దారి. ఇది ఎంట్రన్స్ చూడండి. ఇది గుల్లపల్లి రైల్వే స్టేషన్, మా ఊరి రైల్వే స్టేషన్ అండి ఇది. ఇప్పుడు లోపలికి వెళ్దాం పదండి. లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో మీకు కూడా చూపెడతాను. ఈ ట్రైన్ డీటెయిల్స్ అవన్నీ పెడుతున్నారు చూడండి. టికెట్ కౌంటర్. ఇప్పుడే గూడ్స్ ట్రైన్ వెళ్తుంది చూడండి ఫ్రెండ్స్. తీసుకొని మా పాత స్టేషన్కి ఈ స్టేషన్కి చాలా అంటే చాలా తేడా ఉందండి. మా పాత స్టేషన్ అయితే సింగిల్ ట్రాక్ తోటి ఉండే. ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ నుంచి వేరే ప్లాట్ఫామ్కి వెళ్ళే దారి చూడండి. ఇక్కడ నుంచి మనం అవతల ప్లాట్ఫామ్కి వెళ్ళి చూద్దాం. గూడ్స్ ట్రైన్ ఇప్పుడు ఆగి ఉంది, మొత్తం కంకర తీసుకెళ్తుంది. చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తలేరు, వాచ్ అవర్స్ కూడా పెరగడం లేదు. ఇప్పటి నుంచి డైలీ లైవ్ అంటే నేనున్న వీడియో అంటే పక్కా మనం ఉండి చేసే వీడియోస్లలో మనము పక్కా కంపల్సరీ ఉండాలి అనేసి యూట్యూబ్ కొత్త గైడ్లైన్స్ని తీసుకొచ్చింది. అందుకనేసి నేనుండి మరీ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ అప్పటిదప్పుడు వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి సీనరీ చూడండి. మా ఊరు చూడండి, అది గొల్లపల్లి. సిగ్నల్ గురించి వెయిట్ చేస్తుంది ట్రైన్. మీకు పాత ఫోటోలలో ఇది మొత్తం అసలు ఉండదు. ఎందుకంటే
పాతది ఇప్పుడు కొత్తగా మొత్తం కొత్తగా కట్టారు మా రైల్వే స్టేషన్ని, మా ఊరు రైల్వే స్టేషన్ని. ఇక్కడ వైఫై కూడా ఫ్రీ పెట్టారు. ఎవరైనా కూర్చొని వైఫై ఈజీ ఫ్రీ వైఫై ఉంది. లాగిన్ ఐడి తోటి లాగిన్ అయితే వైఫై ఫ్రీ ఉంది గొల్లపల్లిలో. ఆడ చూడండి, ఆడ టెంపుల్ ఉంది చూడండి, చిన్నది హనుమాన్ టెంపుల్. ఇది లంబడతాండా, మా ఊరు లంబడతాండా. ఇది మొత్తం ఈ నడమదల కట్టిన ఏరియా చూడండి. ఇది మొత్తం ఈ నడమదల కట్టింది. మొత్తం ఇప్పుడిప్పుడే కట్టి ఒక 4 months 5 months అవుతుందేమో అంతే. మాకు రెడీ అయింది ఇక్కడ రైల్వే స్టేషన్. మీకు కనబడుతుందో లేదో కానీ క్లారిటీగా సన్సెట్ అవుతుంది. నా ఫోన్ది కొంచెం ప్రాబ్లం అనుకుంటా. సన్సెట్ అవుతుంది ఇప్పుడు. అది తాండాకి వెళ్ళే రూటు, అది మొత్తం తాండాకి వెళ్ళే రూట్. అది మొత్తం తాండన ఏరియా, మొత్తం తాండనే చూడండి. ఇప్పుడు తాండాలు కూడా మాకు గ్రామ పంచాయతీ కిందికి వచ్చింది. అంటే వాళ్ళ కాడికి వాళ్ళ సపరేట్ గ్రామ పంచాయతీ, మా ఊరి కాడికి మాది సపరేట్ గ్రామ పంచాయతీ. ఇప్పుడు కిందికి వెళ్తున్నాం చూడండి, మనం కిందికి వెళ్తున్నాం. చాలామంది వీడికి వైఫై ద్వారా మూవీస్ డౌన్లోడ్ చేసుకోవడానికి, గేమ్స్ ఆడుకోవడానికి, ఫ్రీ ఫైర్ అవి గేమ్స్ ఆడుకోవడానికి చాలామంది వస్తారు. నేను కూడా చూపెట్టినట్టు ఉంటుంది మా ఊరు రైల్వే స్టేషన్ అనేసి వచ్చాను నేను. మీకు లాస్ట్ వరకు తీసుకెళ్ళి చూపెడతాను, చూడండి మీరు కూడా. ఈ సెకండ్ ప్లాట్ఫారం చూడండి. స్టేషన్ మాస్టర్ ఉండే రూమ్ చూపెడదాం అనుకున్నాను, కానీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం లేదు. జస్ట్ బయట నుంచి చూపెడతాను మీకు. ఈ సెకండ్ ప్లాట్ఫారం పైన ఉన్నాను. బెంచెస్ ఇవన్నీ కొత్తగా చేసినాయి. అంతకుముందు కూర్చోవడానికి బెంచెస్ ఎప్పుడో పాతకాలంలో యూజ్ చేసే బెంచెస్ ఉండే. వాటర్ ఫెసిలిటీ పెట్టారు, ప్రతి ఒక్కటి పెట్టారు. అంతకుముందు ఉన్న రైల్వే స్టేషన్ మీరు ఆల్రెడీ చూసి ఉండొచ్చు. దీనికి ఎంత సపరేట్ ఉందో మీరే చెప్పండి. ఇప్పుడు స్టేషన్ మాస్టర్ ఉండే రూమ్ చూపెడతాను చూడండి. వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు, జస్ట్ ఇక్కడ నుంచి చూపెడతాను. ఆ గ్రీన్ కలర్ బాక్స్ పక్క పొంటి ఉంది స్టేషన్ మాస్టర్ రూమ్ చూడండి. అది ఓపెన్ ఉన్న డోర్ చూపెడతాను, ఒక్క నిమిషం. ఓపెన్ ఉన్న డోర్ స్టేషన్ మాస్టర్ది. వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు మనకు చూపెట్టడానికి. ఇట్లా లాస్ట్ వరకు వెళ్ళేసి వద్దాం రండి. ఇప్పుడు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ కన్నా వాచ్ అవర్స్ మెయిన్ అంటున్నారు. వాచ్ అవర్స్ రావాలి అంటే డైలీ ఒక వీడియో పెట్టాలి అనేసి అంటున్నారు. డైలీ ఒక వీడియో. నేనైతే ఎక్కువ షార్ట్స్ పెడుతున్నాను, లాంగ్ వీడియోస్ అయితే చాలా తక్కువ పెడుతున్నాను. ఇంకోటి మీకు సన్సెట్ కనబడుతుంది అనుకుంటా. నా ఫోన్లో అంటే ఫోన్లలో అంత క్లారిటీ ఫోన్ కాదు నాది, నార్మల్ ఫోన్, అందుకే మీకు కనబడకపోవచ్చు. మిగతా రూమ్స్ కూడా చూడండి, రైల్వే వాళ్ళవి చూడండి. అవన్నీ రూమ్సే చూడండి, స్టే చేయడానికి.
అంటే మాకు కాదు, రైల్వే వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళ గురించి స్టే చేయడానికి. ఆ లాస్ట్ వరకు వెళ్ళి అట్లా అది దిగేసి అవతల ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి వెళ్దాం. ఇది టెంపుల్ చూడండి, హనుమాన్ టెంపుల్. సన్సెట్ కూడా మీకు క్లియర్గా కనబడుతుండొచ్చు. తాండాలో ఉన్న హనుమాన్ టెంపుల్. ఇకంటే దగ్గరికి వచ్చేసినాం మనం. ఆడికి వెళ్ళినాక మీకు బోర్డు కాడికి వెళ్ళినాక చూపెడతాను. ఇకండి మా ఊరు. మీకు వీడియోలో చూస్తే ఉల్టా కనబడుతున్నట్టు కనబడుతుంది నాకు. చూద్దాం, దగ్గరికి వద్దాం. ఇది మా ఊరు గుల్లపల్లి. నాకు ఉల్టా కనబడుతుంది, మీకు కూడా అలానే కనబడుతుందా చూడండి ఒకసారి. నాకైతే ఉల్టా కనబడుతుంది. 7 నుంచి ఇంకా ఇటు సిటీకి వెళ్ళే రూట్ ఇది మొత్తం. ఈ నుంచి రాజాపూర్, బాల్నగర్, షాద్నగర్, ఇంకా సిటీ మొత్తం ఫలక్నామా అక్కడ ఈ రూట్. ఇక్కడ రూట్ ఏమో మనకు మహబూబ్ నగర్, తిరుపతికి వెళ్ళే ట్రైన్ ఇక్కడ నుంచి వెళ్తుంది చూడండి. అంటే మా ఊరికి అయితే స్టాప్ లేదు, జడ్చర్ల స్టాప్ ఉంది. అవతల ట్రాక్కి వెళ్దాం. అవతల ట్రాక్కి వెళ్ళినాక మీకు రైల్వే కాటేజెస్ చూపెడతాను. ఇది రైల్వే కాటేజెస్ చూడండి. ఇక్కడ అక్కడ కూడా ఉన్నాయి రైల్వే కాటేజెస్. వాళ్ళు వచ్చినప్పుడు, రైల్వే వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ స్టే చేస్తారు. అలాగే ఈ ఫ్లవర్స్ని ఏమంటారో నాకైతే తెలియదు, మీకు తెలిసేమో చెప్పండి. ఇవైతే మేము చిన్నప్పుడు ఆడుకున్న, వీటిని పట్టుకొని కోడిపుంజులాట అనేసి ఆడుతుండే చిన్నప్పుడు మేము వీటిని. కానీ మేము చూసినవి అయితే రెడ్ కలర్, ఇది ఆరెంజ్ కలర్ ఉంది చూడండి మీరు కూడా. ఈ ఫ్లవర్ చూడండి. ఈ చెట్టు మొత్తం అదే చూడండి. మీకు ఇంకొక చెట్టు కూడా చూపెడతాను. అక్కడ కనబడుతుంది చూడండి ఇంకొక చెట్టు, అది కూడా అదే చెట్టు చూడండి. ఈ కాటేజ్ పక్కన ఉన్న సీన్ బ్యాక్గ్రౌండ్ చూడండి. అంటే ఆ పక్క పొంటి ఉన్న మొత్తం ప్లేస్, పంటలు పొలాలు ఉన్నాయి, మొత్తం పొలాలు కూడా ఉన్నాయి అక్కడ సైడు. అక్కడనేమో కాటేజ్ ఉంది, దాని ముందర ఇది రైల్వే స్టేషన్ ఉంది. దాని బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి మీకు చూపెట్టాను కాటేజెస్ చూపెట్టాలంటే. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ అడిగితే వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు కాబట్టి చూపెడుతున్నాను. అట్లనే ఆ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ మనకు వరిసేను ఉంది చూడండి. అది మొత్తం అదే ఆ గ్రీన్ కలర్ మొత్తం వరిసేను. ఇదేమో టవర్ చూడండి. మీకు సన్సెట్ కనబడుతుందా ఫ్రెండ్స్? ఇప్పుడు కనబడుతుండొచ్చు చూడండి మీకు సన్సెట్ అవుతుంది ఇప్పుడు ఈవినింగ్ టైం. నేను డ్యూటీ నుంచి వచ్చేసి ఇంకా డైరెక్ట్ ఇటే వచ్చాను రెడీ అయ్యి. సన్సెట్ అవుతుంది. ఇది ఫస్ట్ ప్లాట్ఫామ్ చూడండి ఫ్రెండ్స్. ఇది మీకు సన్సెట్ కూడా ఈజీగా కనబడుతుంది.
ఈ ఇప్పుడు ఈ తీసిన వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కువ మందికి షేర్ చేసి వాచ్ అవర్స్ ఎక్కువ వచ్చేటట్టు చూడండి. నెక్స్ట్ నాది హోమ్ టూర్ కూడా పెడతాను. మాది పరిస్థితి, మేము ఉన్నది ఎట్లున్నాము, ఏ విధంగా ఉన్నాము, మా ఇల్లు ఎట్లుంది. మా మదర్ చనిపోయి కూడా 1 year దాటిపోయింది. అమ్మది ఫోటో ఉంది మా మదర్ది. ఆ మదర్ది ఫోటో కూడా చూపెడతాను. మా ఫాదర్ని చూపెడతాను. ప్లస్ మేము ఉండే ప్లేస్ని చూపెడతాను. మేము చికెన్ షాప్ స్టార్ట్ చేసాం. జస్ట్ ఊర్లో చాలామంది ఉన్నారు, వాళ్ళతో పాటు మేము కూడా చిన్న చెట్టు కింద, మామూలు చిన్న చెట్టు కింద చికెన్ షాప్ పెట్టుకున్నాం. అది కూడా చూపెడతాను. ఇదైతే ఫ్రెండ్స్ ఇంకా గొల్లపల్లి రైల్వే స్టేషన్ అయితే ఇదే అండి. అప్పటి స్టేషన్కి ఇప్పటి స్టేషన్కి ఎంత తేడా ఉందో మీరే చూసి చెప్పాలి, వీడియో మొత్తం చూసి చెప్పాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామందికి ఈ వీడియో వెళ్ళేటట్టు చూడండి. చాలామంది ఇప్పుడు గొల్లపల్లి అంటే చాలా, దానికి రైల్వే స్టేషన్ లేదు అనేసి అని చాలామంది అనుకుంటారు, కానీ ఇప్పుడు రైల్వే స్టేషన్ అయిందని చాలా తక్కువ మందికి తెలుసు. ఇక్కడ నుంచి వెళ్ళి వేరే ఊర్లలో బతికేటోళ్ళకి ఇక్కడ రైల్వే స్టేషన్ ఓకే అయిందనే విషయం కూడా తెలియదు చాలా శాతం. కానీ సడన్గా వచ్చినప్పుడు మాత్రం ఇంత మారిందా మా రైల్వే స్టేషన్ అంటే మా ఊరు అనేసి అని వాళ్ళకు కూడా తెలియాలి. ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉండే ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం ఆ చెట్లు అన్నీ తీసేసి ఇప్పుడు రైల్వే స్టేషన్ని చేశారు. ఇంతకుముందు ఆడ చూసిన చెట్టును చూశారుగా, అదే చెట్టుకు సంబంధించింది ఇది. చూడండి మొత్తం చెట్టు మొత్తం పోసింది.